అస్సలు మరీ లో క్వాలిటీ కంప్యూటర్ గ్రాఫిక్స్ సినిమా అందించడం అంటే వాళ్ళు చాలా ధైర్యం అనుకోవాలి. అది మరి ఏదైనా తలకెక్కించుకుని దర్శకుడు ఆ క్లైమాక్స్ అలా ప్లాన్ చేసాడేంటో, క్లైమాక్స్‌లో ఏం చెప్పదలుచుకున్నాడు అసలు క్లైమాక్స్‌లో అర్థం కాలేదు. అర్థం కాలేదా? అర్థం కాదులే. ఇవాళ కంప్యూటర్స్ అందుబాటులోకి వచ్చి, ఏఐ అందుబాటులోకి వచ్చిన రోజుల్లో ఇంత నాసిరకం గ్రాఫిక్స్ ఇవ్వడమంటే ఓరి నాయనో వీడు ఈ టైప్ లో తగిలాడేంటి? కొన్ని కొన్ని సీన్స్ కి జలధరిస్తుంది మీ ఒళ్ళు, సెకండ్ హాఫ్ లో వచ్చే విఎఫ్ఎక్స్ కి మండుతాయి మీ కళ్ళు. అయ్యా బాబో, ఈ డ్రైవింగ్ వదలట్లా కదా, బాగా మోటివేట్ చేశారు. నేను ఎన్నో మూవీస్ చూసిన, లైక్ ఈవెన్ ఆదిపురుష్ లాంటి మూవీస్ చూసినా కూడా నాకు పర్లేదు అనిపించింది. బట్ నీ మాటల్లో ఎటకారం లైట్ గా అర్థం అవుతోంది నాకు. ఇందులో ఏం గ్రాఫిక్స్ ఏమో నాకైతే అర్థం కాదు. ఒక హార్స్ డ్రైవింగ్ ఉంటుంది, అసలు అవి హార్స్లే కావు అసలు అవి. అన్న బాహుబలి రేంజ్ విఎఫ్ఎక్స్ అన్న, అది మీరు ఇచ్చిన బడ్జెట్లో కుదరదు అదంతా. నేను ఒక మూవీ చూస్తే ఆ మూవీలో నాకు నిద్ర రావడం చాలా రేర్ యాక్చువల్లీ. కళ్ళున్న వాళ్ళు ఎవరైనా నిద్రించక మారారు, ఏదో అలసట కొద్దీ చిన్న కునుకు తీసుకుని. బట్ స్లో ఉంటుంది మా మూవీ అయితే, చాలా చాలా స్లో ఉంటుంది. ఏదో శవయాత్రకు పోతున్నట్టు పోతున్నావేంటి రా, స్పీడ్ గా పోనీ. ఈ బండి ఇంత స్పీడ్ అన్నా. రివ్యూ ఇవ్వాలంటే కూడా యాక్చువల్లీ బాధ అనిపిస్తుంది. బాధపడకండి, అర్థమైన ఎదవలి చూసుకోవడానికి 7 గొడవలసా ఉన్నాడు కదా. అండ్ హరిహర వీరమల్లు అనే పాత్ర బేసిక్ గా చాలా మంచోడు, చాలా మంచోడు. అప్పుడప్పుడు ఈ మంచితనం చూసి నా మీద నాకే కుళ్ళొచ్చేస్తది. ఫస్ట్ హాఫ్ అయితే బాగుంది, ఇప్పటికి కూడా సేమ్ అదే ఫీలింగ్ అయితే ఉంది. ఫస్ట్ హాఫ్ అయితే చాలా బాగుంది. అంత బాగుంటుందండి? బాగుంటుంది సార్, బ్రహ్మాండంగా ఉంటుందండి. యూనో వాళ్ళ డూపుకి తల అతికించినట్టు ఉంది అనేది ఒకటి ఉంది. నాకు అస్సలు నచ్చలేదు. చాలా ఎవరిదో ఖాళీగా ఉన్న బాడీకి వచ్చి ఎత్తుకున్నట్టు ఆ తలకాయ చూడు. బట్ యూనో ఈ మూవీ కొంతమందికి అయితే నచ్చలేదు, అది తెలుస్తోంది. నిజమేనయ్యా పుల్లారావు.